కింద డిప్ పైప్ వేసుకొని కింద పైపు పరిచాక అది ప్రతి 7 అడుగులకి హోల్ పెట్టుకొని అక్కడ మొక్కపడి నాటుకునే విధంగా పైప్ ద్వారా హోల్ చేసుకుంటే అక్కడ బొప్పాయి మొక్క కానీ మిరప మొక్క కానీ వంగ మొక్క కానీ ఏ కాయగూరలు ఏ వ్యవసాయం అయినా సరే ఏ కాయగూరని వ్యవసాయం పెట్టుకోవచ్చు. ఫస్ట్ పైప్ పరిచేటప్పుడు 7 అడుగులకి నీరు పడుతుందో లేదో అని ఫస్ట్ చెక్ చేయాలి. పరిచాక 7 అడుగులకి నీరు పడుతుందో లేదో పైప్ పరిచాక చెక్ చేసుకొని అప్పుడు ఈ కవరేజ్ షీట్ పరుచుకున్నాక 7 అడుగులకి ఇలా కొలత వేసుకొని హోల్ చేసుకొని ఇక్కడ మొక్క ఏదే బొప్పాయి మొక్క కానీ ఏదైనా సరే విత్తుకుంటే గడ్డి పుట్టదు. అలాగే మొక్కకి నీరు ఎరువులు డిప్ ద్వారా పంపించవచ్చు. మొక్కకి బాగా సదుపాయంగా ఉంటుంది. ఇక్కడ వ్యవసాయం ఎలా చేస్తాం. ఫస్ట్ డిప్ ద్వారా ప్రతి 7 అడుగులకి నీరు పడుతుందో లేదో చెక్ చేసుకొని ఇలా కొలత వేసుకొని పైపుతో హోల్ పెట్టుకొని మొక్క నాటుకుంటే డిప్కి ఎరువులు నీరు కరెక్ట్గా హోల్ దగ్గర పడుతుంది. దాని ద్వారా మొక్కకి సదుపాయంగా ఉంటుంది. అదే చంప వస్తుంది. అవునా. రైతులకి పెట్టుబడి తక్కువగా ఉంటుంది. గడ్డి పుట్టదు అన్నమాట. అసలు మొక్క అనుకునే టైంలోనే అందుబాటులోకి వస్తుంది. బొప్పాయి మొక్కని ఏదైనా సరే హైబ్రిడ్ మొక్కలు ఏ వేసుకున్నా మిరప కానీ ఏదైనా సరే మిరప మొక్క తక్కువ వేసుకోవచ్చు. బొప్పాయికి ఎక్కువ. మిరప మొక్క అయితే 2 అడుగులు, వంగ మొక్క 3 అడుగులు, బొప్పాయి మొక్క అయితే 7 అడుగులు. ఎందుకంటే 7x7 అది 7x7 మధ్యలోనే. అవునండి, 3 అడుగులు. మళ్ళీ మధ్యన సాలుకి మధ్యన ఖాళీ ప్లేస్లో కూడా వాటర్ మెలన్ వేసుకోవచ్చు వేస్తాను అంటున్నారు. 15 బొప్పాయి విత్తనాలు ఉడిసిన 15 రోజులకి వాటర్ మెలన్ విత్తనాలు కూడా ఈ రైతు విత్తనాన్ని అంటున్నారు. దాని ద్వారా రైతులకి మంచి లాభసాటికి పంటగా మారుతుంది. అది మరి ప్రతి ఒక్క రైతు కూడా ఇలాగ ఈ డిప్ పద్ధతి ద్వారా కూడా డిప్ పైపు వేసుకొని ఆ లైన్ నీరు పడుతుందో లేదో చెక్ చేసుకొని ప్రతి 7 అడుగులకి బొప్పాయి మొక్కది అలాగే వాటర్ మధ్య సాల మధ్య వాటర్ మెలన్ కానీ వేసుకొని వ్యవసాయం చేసుకుంటే రైతులకి మంచి లాభసాయక పంట. గడ్డి అసలు పుట్టదు. డిప్ ద్వారా వాటర్ను ఎరువులు అన్నీ పంపించి మొక్కకి అనుకూలంగా పెరుగుతుంది. తక్కువ టైంలో మొక్క పెరిగి దిగుబడి కూడా బాగా వస్తుంది. అంతే కదా గురుగారు. ఇప్పుడు బొప్పాయి మొక్క విత్తనం వేసిన ఎన్ని నెలలకండి వచ్చేస్తుంది? 6 మాసాలు కాపు అంటే 2 నెలల్లో పెరిగిపోద్దా? 2 నెలల్లో పెరిగిపోద్ది, కాపు వచ్చేస్తుంది. అలా ప్రతి ఒక్క రైతు కూడా ఈ డిప్ పద్ధతి ఉపయోగించి ఎరువులు వాటర్ ద్వారా డిప్ ద్వారా పంపించి ఇలా కూడా వ్యవసాయం చేస్తారని ఆశిస్తూ మరి సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ.